అదేమిటి ఈశ్వరి అని పేరు పెట్టుకున్నావు? ఇది నాకు నేనుగా పెట్టుకున్న పేరు కాదు, ఆ పిచ్చిది నాగేశ్వరి నన్ను ఇదనుకొని నన్ను పిలవడం కోసం ఈశ్వరి అని పేరు పెట్టింది. నేను సరే అన్నాను. ఇదేదో బాగుంది. ఇంట్లో ఉన్నది ఒరిజినల్ అండ్ గుడ్డి నాగేశ్వరి, అదేమో డూప్లికేట్ నాగేశ్వరి, నువ్వేమో ఈశ్వరి. ఇప్పుడు కన్ఫ్యూజనే లేదు. నీకు కన్ఫ్యూజన్ లేదు. పాపం దానికే ఏం జరుగుతుందో అర్థం కాకుండా కన్ఫ్యూజింగ్లో ఉంది. ఉండు, దాంతో మాట్లాడి క్లియర్ చేస్తాను. ఏంటి, బాగున్నావా? ఎలా ఉంటావులే. మేమిలా మాంత్రికంతో ఉన్న చోటు నుంచి కదలనివ్వకుండా కట్టిపడేశాంగా. నిన్నిక్కడ బంధించడంతో నాగేశ్వరి ఎలా ఉందో ఏంటో తెలియక తెగ బాధపడిపోతున్నట్టున్నావు. నువ్వేం టెన్షన్ పడకు, నేను నీకు ఇప్పటి వరకు జరిగిన అన్ని విషయాల్ని అప్డేట్ చేస్తాను. ఆ ముడుపుని నాగేశ్వరి చేత ఓపెన్ చేయించాను, కానీ దానికి చూపు రాలేదు. నదిలోంచి విగ్రహాన్ని బయటికి తీసేటప్పుడు దాని ప్రాణాలకు ఎటువంటి ఆపద రాకుండా ఉండడం కోసం నీ దైవం ఒక లాకెట్ ఇచ్చింది. దాన్ని నేనే సర్పవనం సన్యాసికి అందజేశాననుకో, అది వేరే విషయం. అసలిప్పుడు మెయిన్ మ్యాటర్ ఏంటో తెలుసా? నాగేశ్వరి చేత నేను విగ్రహాన్ని బయటికి తీయిస్తానని, అందుకు నీ దైవానికి సంబంధించిన సన్యాసి వాళ్ళ గ్రూప్ మొత్తం అడవులకు వెళ్ళిపోవాలని 10 రోజులు టైం ఇచ్చాను. ఇంకా వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నట్టు లేరు. ఒకవేళ మేము చెప్పినట్టు 10 రోజుల్లో అడవికి గనక వెళ్ళకపోతే ఏం చేస్తామో తెలుసా? నీ అభిమాన నాగేశ్వరిని చంపేస్తాను. నువ్వు ఎంత ఆవేశపడినా ఇక్కడి నుంచి బయటపడలేవు. అనవసరంగా ఆవేశపడకుండా నేను చెప్పే మ్యాటర్ విను. అప్పటికీ నాగేశ్వరికి నా గురించి తెలియచేయడానికి ఓ పిచ్చి సన్యాసిని పంపాడు. పాపం, అనవసరంగా వాడు నా చేతుల్లో చచ్చాడు. వైదేహి, నువ్వు విశ్వం సర్పవనం వెళ్ళి ఆ సన్యాసిగాడు ఏ నిర్ణయం తీసుకున్నాడో కనుక్కోండి. ఓకే బేబ్స్, నేను బయలుదేరినా? బాయ్. ఏంటి సన్యాసి, టెన్షన్తో గుళ్ళోంచి బయటకు వచ్చి పడ్డట్టున్నావు? గుళ్ళోంచి బయటికి కాదు వైదేహి, ప్లాట్ఫామ్ మీదకి వచ్చారు. నెక్స్ట్ జోల పుచ్చుకొని అడుక్కోవడమే బ్యాలెన్స్. ఇప్పుడు టైం నాదిరా. ఏంటి, నాగేశ్వరికి మా దుష్టశక్తి గురించి చెప్పడానికి ప్రయత్నించారట, ఎవరో దూతని పంపించారట. వాడేమయ్యాడో తెలుసా? మా దుష్టశక్తి చేతిలో చచ్చాడు. జాగ్రత్తగా వినండి. మిమ్మల్ని అడవికి వెళ్ళిపోమ్మని గడువిచ్చి
ఆల్రెడీ 3 రోజులు పూర్తయింది. ఇక మిగిలింది 7 రోజులు. ఈ 7 రోజుల్లో గనక మీరు ఈ ఏరియా వదిలి అడవికి వెళ్ళకపోతే కుక్క చావు చస్తారు. జాగ్రత్త. ఈ 7 రోజుల్లోగా మీకేదో ఒక మంచి టైం వస్తుందని, మమ్మల్ని ఏదో ఒకటి చేసేద్దామని మాత్రం అనుకోకండి. నాగేశ్వరి మా దగ్గరుంది. ఏదైనా తేడాలొస్తే దాన్ని ముక్కల కింద చేసి గద్దలకు ఆహారంగా వేస్తాం. బాగా గుర్తుంచుకోండి, ఈ రోజు నుంచి మీ కౌంట్ డౌన్ స్టార్ట్. చస్తారో బ్రతుకుతారో తేల్చుకోండి. బాబు కాస్త త్వరగా కానీ. అయిపోయింది సార్. ఏమండి, నేను ఎస్టీడీ బూత్కి వెళ్ళి ఇంటికో ఫోన్ చేసి వస్తాను. మొబైల్ ఉందిగా, అందులో చేయి. లో బ్యాటరీ అండి. అలాగా, సరే ఆ ఫోన్ టీచర్లు ఛార్జింగ్లో పెడతాను. ఉమ్. ఏమండి, ఫోన్ కాస్త ఛార్జింగ్లో పెట్టుకోవచ్చా? పర్వాలేదు, పెట్టుకోండి సార్. హలో. నాగేశ్వరి, ఓ నువ్వా? చెప్పు, ఏంటి విషయం? ఫోన్ నా కూతురికి ఇవ్వవే. ఏంటి, నీ కూతురా? కన్నావా? ఏయ్, ముందు నాగేశ్వరి చేతికి ఫోన్ ఇవ్వు. ఏంటి భలే చిరాగ్గా ఉన్నావు? ఏంటి కదా? చూడు, నీకు 24 గంటలు టైం ఇస్తున్నాను. మర్యాదగా నా ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపో. అల్టిమేటం జారీ చేస్తున్నావా? నా గురించి తెలిసి కూడా వాయిస్ ఇంత రేజ్ అవుతోందా? ఏంటే నీ గొప్ప? నేను కాంప్రమైజ్ అయితే నాగేశ్వరి దగ్గర అవుతానేమో గాని నీ దగ్గర కాదు. ఆహా, నేను తలుచుకుంటే నిన్నిప్పుడే లేపేయగలను. అయ్యో, అంతదాకా ఎందుకులే, ఉండు, ఫోన్ నాగేశ్వరికి ఇస్తాను. నాగేశ్వరి, నాగేశ్వరి. ఏంటి ఈశ్వరి? మీ అమ్మగారు లైన్లో ఉన్నారు, మాట్లాడు. నువ్వు ఉన్న సంగతి అమ్మకు తెలుసా? తెలీదు. ఫోన్లో కూడా నేను నీలాగే మాట్లాడాను. ఇదిగో మాట్లాడు. హలో అమ్మా, బాగున్నావా? నాగేశ్వరి, నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఉం? హలో అమ్మా, నాకేం వినపడ్డం లేదు. హలో. లైన్ సరిగ్గా లేనట్టుంది, మళ్ళీ ఫోన్ చేస్తుందిలే. ఫోన్ ఇలా ఇవ్వు. దేవకి, ఏమైంది? ఏమోనండి, వేడికి అద్దం పగిలినట్టుంది. టైం బాగుంది కాబట్టి ఏం కాలేదు. ఈశ్వరి, పాపం మా అమ్మ మైత్రి గురించి అడగడం కోసం ఫోన్ చేసిందనుకుంటా. పద, మనం హాస్పిటల్కి వెళ్ళి మైత్రిని చూసొద్దాం. నిన్నే కదా వెళ్ళాం,
పైగా అమ్మమ్మ కూడా హాస్పిటల్లోనే ఉందిగా. అదేంటి ఈశ్వరి అలా అంటావు? నిన్ను చూస్తే మళ్ళీ ఇవాళ నా చెల్లెల్ని చూడాలని ఉన్నదా? సరే పద వెళ్దాం. మైత్రి ఎక్కడుంది? నీ ముందున్న బెడ్ మీదే ఉంది. మైత్రి ఎలా ఉన్నావు? తను స్పృహలో లేదు నాగేశ్వరి. నాగేశ్వరి, ఎవరు? నీ పేరే నా పేరు. నువ్వా? ఇక్కడికి ఎలా వచ్చావు? నీకోసమే వచ్చాను. వైదేహి, నువ్వు ఆ దైవంలా నటించి నాగేశ్వరిని తీసుకుపోవాలనుకుంటున్నావా? అది నేనుండగా జరగదు. ఏంటి వచ్చింది వైదేహ? కాదు నాగేశ్వరి, నేను నాగేశ్వరి దేవినే వచ్చాను. నోర్ముయి వైదేహి, ఆ దైవం పేరు చెప్పి నాగేశ్వరిని మోసం చేయాలనుకుంటున్నావా? నాగేశ్వరికి కళ్ళు లేకపోవచ్చు, కానీ నాకు కళ్ళున్నాయి. నాగేశ్వరి, ఇక్కడికొచ్చింది ఆ వైదేహి, దీన్ని నమ్మద్దు. నాగేశ్వరి, నీకు చూపు లేకపోయినా నీ మనోనేత్రంతో చూడు. నేను నీకోసం వచ్చిన నాగేశ్వరి దేవిని. చాలు, ఆపు నీ కల్లిబొలి మాటలు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేకపోతే నా చేతిలో హతమైపోతావు. అమ్మా నాగేశ్వరి, చూసావా? ఇది నన్ను చంపాలని చూస్తోంది. వైదేహి, నువ్వు దైవంలా మాట్లాడి నన్ను మోసం చేయకు. నువ్వు నిజంగా దైవానివే అయితే నాకు అండగా ఉన్న ఈశ్వరికి ఆపద తలపెట్టేదానివే కాదు. నువ్వు ఎవరో నాకు తెలిసిపోయింది. వెళ్ళిపో. నాగేశ్వరి, నేను వైదేహిని కాదు, అర్థం చేసుకో. నువ్వు నిజంగా దైవానివే అయినా కూడా నాకు అవసరం లేదు. వెళ్ళిపో. నాగేశ్వరి, నాతో రా. నేను రాను. వెళ్ళు. మళ్ళీ నువ్వు పిలిచేంత వరకు రాను. అవసరం లేదు. నాకు ఆ దైవం వల్ల అన్ని కష్టాలే తప్పితే ఒక్క సుఖము లేదు. ఇదిగో చూడు, నా చెల్లెలు ఎలా పడుందో. అయినా నువ్వు దైవానివి కూడా కాదుగా, నీతో నాకు మాటలేంటి? వెళ్ళిపో. చివరిసారిగా చెప్తున్నాను, మళ్ళీ నువ్వు పిలిచేంత వరకు నేను రాను. అవసరం లేదంటున్నానుగా. ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. వెళ్ళు. నాగేశ్వరి, వెళ్దాం పద.
ఎందుకు ఇలా చేస్తున్నావో మాకు అర్థం కావట్లేదు తల్లి. నేనేం చేశాను? నువ్వు ఆ దుష్ట శక్తిని ఏమీ చేయలేదనే మా బాధ. జరిగిన దాంట్లో నా తప్పు ఉంది కాబట్టే నేను ఏమీ చేయలేకపోతున్నాను. నాగేశ్వరికి చూపుని పోగొట్టి నేను చాలా పెద్ద తప్పు చేశాను. నాగేశ్వరికి కనుక చూపుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేదే కాదు. అయితే వెంటనే నాగేశ్వరికి చూపును ప్రసాదించు. మన ఇష్టానికి మనం నడుచుకోవడానికి మనం సామాన్య మానవులం కాదు. విధిరాత ప్రకారం నాగేశ్వరికి ఇప్పుడు చూపును ప్రసాదించే అవకాశం లేదు. నాగేశ్వరికి చూపును ప్రసాదించకపోతే పోయావు. కనీసం ఆమెకు జరుగుతున్న వాస్తవాలనైనా తెలియజెప్పు. అది తెలియజేయబోయే కదా ఇలా పరాజయం పాలయ్యాం. చివరికి నాగేశ్వరి చేత కూడా చీ కొట్టించుకున్నాం. నాగేశ్వరికి చూపు లేకపోవడం వల్ల ఆ దుష్టశక్తి మాటలు నమ్మి నిన్ను వైదేహి అనుకొని వెళ్ళిపోమంది. అందుకని నాగేశ్వరిని అలాగే వదిలేస్తామా? నాగేశ్వరి నా మాటలు నమ్మనప్పుడు, నన్ను పట్టించుకున్నప్పుడు నేను ఆమెను పట్టించుకోను. నీ మనసు మరీ రాయిలా తయారైంది తల్లి. నువ్వు ఏమన్నా నిన్ను బాధపడను. నా సొంత బిడ్డలా భావించిన నాగేశ్వరి నన్ను అవమానించి పంపింది. మీరు అన్నంత మాత్రాన కొత్తగా బాధపడ్డానికే ఉంది. క్షమించు తల్లి. నాగేశ్వరికి ఆపద వస్తుందేమోననే భయంతోనూ బాధతోనూ ఇలా మాట్లాడుతున్నాను. దయచేసి అర్థం చేసుకో. మీరన్నీ చెప్పినా నాకు నేనుగా నాగేశ్వరిని రక్షించను, ఏ సాయము చేయను. అలాగే మీరు కూడా నా అనుమతి లేకుండా, నేను ఆజ్ఞాపించకుండా నాగేశ్వరిని రక్షించడానికి ప్రయత్నించకూడదు. ఎందుకు తల్లి ఇంత కఠినంగా మాట్లాడుతున్నావు? అలా మాట్లాడే కంటే మమ్మల్ని చంపేచ్చుగా. నువ్వే అన్నావుగా నా మనసు రాయని. నేను ఇలాగే మాట్లాడతాను. తల్లి, ఆ అమాయకురాలు ఏదో తెలియకలా మాట్లాడింది. నీ బిడ్డని నువ్వు క్షమించకపోతే ఎవరు క్షమిస్తారు తల్లి? నాగేశ్వరి దాదాపు 2 సంవత్సరాలుగా స్వర్ణ విగ్రహ ప్రతిష్టని వాయిదా వేస్తూ వచ్చింది. అన్నిసార్లు నేను ఓపికగా ఉన్నాను, క్షమించాను. కానీ ఇప్పుడు ఆ దుష్టశక్తి ముందే నన్ను అవమానించి పంపింది. నాగేశ్వరి తన తప్పు తెలుసుకొని నన్ను పిలిస్తే తప్ప నేను వెళ్ళను. నాగేశ్వరి పిలిచేంత వరకు నేను మౌనంగానే ఉంటాను. చూస్తాను ఏం చేస్తుందో. ఏమైనా చేస్తుంది. ఆ వైదేహి ఏమైనా సామాన్యురాలా? అది ఆ నాగేశ్వరిలాగానే కాదు, నీలాగా కూడా మారగలదు. మారడమే కాదు, తనే నాగేశ్వరి అని కూడా అందర్నీ నమ్మించగలదు. ఆ వైదేహి ఎందుకు ఇలా చేస్తోంది? దానివల్లే ఈరోజు మైత్రి ప్రాణాలు మీదకి తెచ్చుకుంది. నువ్వే గనక లేకపోయి ఉంటే నిజంగానే హాస్పిటల్కి వచ్చి పలకరించింది. పాప నాగేశ్వరి అనుకొని మోసపోయి ఉండేదాన్ని. నేనుండగా నా నుంచి నిన్ను ఎవ్వరూ ఎక్కడికి తీసుకువెళ్ళలేరు నాగేశ్వరి. అదే ఈశ్వరి నా ధైర్యం కూడా. అయినా ఆ పాప నాగేశ్వరి ఎంత మంచిదో తెలుసా? ఆ మాయలాడి వైదేహి పాప రూపంలోకి ఎలా వచ్చిందో నాకు అర్థం కావడం లేదు. నాగేశ్వరి, ఇక దాని గురించి వదిలే. నువ్వు ధైర్యంగా ఉండు. నీకేదైనా అనుమానం వస్తే నాతో చెప్పు, సరేనా? అలాగే. అమ్మకోసారి ఫోన్ చేసిస్తావా? మాట్లాడతాను. అమ్మకా? ఇందాకే ట్రై చేశాను, ఫోన్ సిగ్నల్స్ రావడం లేదనుకుంటా, కట్ అవుతోంది. కాసేపు ఆగి చేద్దాం, లేకపోతే అమ్మే చేస్తుంది. సరే.
మీరెళ్ళి ఫ్రెష్ అయ్యండి. కాఫీనా టీనా? కాఫీ చెప్పు. త్రీ 306కి 2 కాఫీ. ఓకే మేడం. హలో, 306 నుంచి మాట్లాడుతున్నాను. నాకు ఒక ట్యాక్సీ కావాలండి. ఓకే మేడం. అన్నట్టు ట్యాక్సీ బిల్ని రూమ్ రెంట్లో ఇంక్లూడ్ చేయొద్దు, సెపరేట్గా పే చేస్తాను. అలాగే మేడం. థ్యాంక్ యూ. మేడం కాఫీ. అక్కడ పెట్టు.